ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఉపాధ్యాయులు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. డిఈఓ, ఎంఈఓ తాత్కాలిక పోస్టులను తొలగించి రెగ్యులర్ పదవి నియమించాలని అన్నారు. జీవో నెంబర్ 317 కారణంగా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులను వారి స్థానిక జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు. ఉపాధ్యాయ సోదరులకు అందరికీ కూడా తెలంగాణ గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉపాధ్యాయులు అండ్ ఎంప్లాయీస్ పెన్షన్ల సంఘం తరఫున జేఏసీ తరఫున అందరికీ కూడా ఉదయాభినందనాలతో ఈరోజు ఐక్య ఉపాధ్యాయ కమిటీల సంబంధించినంత వరకు వారు ఉన్నటువంటి కొన్ని 31 డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా అనుకుంటా నేను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా శిబిరాలు నిర్వహించి పాఠశాలలో జరుగుతున్నటువంటి వివిధ రకాలైనటువంటి అవకతవకలు, కావలసినటువంటి మౌలిక సదుపాయాలు, తర్వాత ఉద్యోగ సమస్యల పరిష్కారం, మన ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం సంబంధించినంత సోదరులు నిర్వహిస్తున్నటువంటి డిటిఎఫ్ కానీ, ఎస్టిఎఫ్ కానీ, ఈటీఎఫ్ వాళ్ళు కూడా అందరూ కూడా కలిసి ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ దాదాపుగా 31 డిమాండ్లతోటి జిల్లా కేంద్రంలోని నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి వచ్చేసి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రధానమైనటువంటి డిమాండ్లు అయితే ఉద్యోగుల బదిలీ కావాలి, పాఠశాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి, అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులు, చిన్న తరగతి ఉద్యోగులందరికీ కూడా వేతనాలు అందించే విధంగా చూడాలని, అలాగే 317 జీవో కింద వచ్చినటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా వారి సొంత జిల్లాలో పంపించాలనేటువంటి అది చేసుకుంటూ, అన్నిటికంటే ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీలో భాగస్వామ్య సంఘాలైన 14 భాగస్వామ్య సంఘాలైనటువంటి స్టీరింగ్ కమిటీ సభ్యులకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపులో భాగంగా 3 దశల పోరాట కార్యక్రమాల్లో భాగంగా ఇది 2వ దశ పోరాట కార్యక్రమం. ఈ 2వ దశ కార్యక్రమం అయిన తర్వాత 3వ దశ కార్యక్రమంగా హైదరాబాదు రాష్ట్ర రాజధాని లోపల ఆగస్టు 23 నాడు మహాధర్నా ఉంటుంది. అయితే ఈ 3 దశల పోరాట కార్యక్రమంలో భాగంగా జరుగుతున్నటువంటి ఈ ధర్నా శిబిరంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ శ్రేణులందరూ హాజరు కావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పెట్టుకున్నటువంటి డిమాండ్స్ గత కొన్ని సంవత్సరాల నుంచి అనేక పోరాట కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇంకా అనేక సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయనేది మా మిత్రులు చెప్పినటువంటి అంశాలు మీరు